why not today? Why not today? You got your life to waste. Don't wait around for circumstance to go your way. Why not today? Why not today? Just go to it's okay. Escape now from your cage. You've got your life to waste. Why not today? Why not today? While I'm whistling this tune and we'll eat homemade pasta in any city we want to. Pack a bag and say, come on, let's go. 'Cause we could do this later. Sure, it's worth the wait, but I think we have a better plan in. Hello, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. సో ఈ రోజు నుంచి ఒక 1 వీక్ వరకు అయితే మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. సో మేము వెళ్తున్న ట్రిప్లో ఉన్న మంచి మంచి ప్రదేశాలన్నీ కూడా మీ అందరితో పాటు షేర్ చేస్తాం. సో చూడండి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. సో మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటిది, ఎన్ని రోజులు అని తెలుసుకోవాలంటే మరి వీడియో మొత్తం చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద షో. యాక్చువల్గా చాలా సడన్ ట్రిప్ అన్నమాట. అస్సలు అనుకోలే. ఏదైనా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే చాలా టిపికల్ అయిపోతుంది, కానీ అట్లా సడన్ ప్లాన్స్ కొన్నిసార్లు బాగా సక్సెస్ అవుతాయి కదా. సో అట్లా మరి మా ప్లాన్, మా వెకేషన్ సక్సెస్ అవుతుందా ఏంటిది చూద్దాము. సో ఈరోజు అయితే ట్రావెల్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అంటే తమ్నెల్ అయితే చూసారు కదా, హాఫ్ టు హిమాచల్ అనమాట. సో హిమాచల్లో ఏ ప్లేసెస్కి వెళ్తాము ఏంటిది అనేది మొత్తం కూడా నేను చూసిన ప్రదేశాలన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ మీలో ఎవరైనా అక్కడికి విజిట్ చేసినా కూడా కామెంట్ చేయండి. సో అట్లా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. అండ్ మేము యాక్చువల్గా ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి 2 hours ముందైతే ఎయిర్పోర్ట్లో ఉండాలంట. సో నార్మల్గా డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా వేటికైనా చెకింగ్ సేమ్ ఉంటుందంట. బ్యాగ్స్ అవే లగేజ్ చెకింగ్సే కాబట్టి 2 hours ఖచ్చితంగా ముందు ఉండాలంట. అమ్మ బాబోయ్, ఎయిర్పోర్ట్లో అసలు 2 hours ఏం చేస్తాం రా బాబు అనుకున్నా నేనైతే. కాకపోతే మేము బయలుదేరిన 45 minutesలో ఎయిర్పోర్ట్ని అయితే రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సేమ్ ఫార్మాలిటీస్, కాకపోతే ఎక్కే ఫ్లైట్ డిఫరెంట్ ఉంటుంది అంతే అనమాట. ఎందుకంటే బ్యాగ్స్ చెకింగ్, సో మనం వేసుకపోయినవి తీసుకపోయినవి వామ్మో అసలు నార్మల్గా ఉండదన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం 2 hours అనేది 2 minutesలో గడిచిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి అటు పంపిస్తారు, అక్కడ నుంచి ఇటు పంపిస్తారు. సో అట్లాంటివన్నీ కూడా నేను దగ్గరుండి క్యాప్చర్ చేసిన. ఎందుకంటే చాలామందికి కూడా ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు తెలియకపోతుండే. ఇది 3rd or 4th టైం నేను అట్లా ట్రావెల్ చేయడం అంతే. దానికన్నా ముందు అనుకుంటుండే అన్నమాట అసలు ఎట్లుంటుందో, లోపల ప్రాసెస్ ఎట్లుంటుందో ఏంటిదో అని చెప్పేసి అన్న వాళ్ళని అమ్మ వాళ్ళని పంపించినప్పుడు అదంతా మనకు తెలియదు, లోపల వరకు వెళ్ళాం కదా. సో లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిందంతా కూడా నేను క్లియర్గా క్యాప్చర్ చేయబోతున్నా ఈరోజు. ఎందుకంటే చాలామందికి తెలుసుకోవాలని ఒక ఈగర్నెస్ ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా ఉంటుండే. నేను ఏదైనా ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవాలనుకోను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటా. సో అట్లా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలాసార్లు చేసిన, కానీ ఈసారి మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం అయితే నాకు కలిగింది. ఏంది ఇది 6 to 7 days కిన్ని బ్యాగ్స్ అనుకోకండి. సో ఇంకా నలుగురం ఉన్నప్పుడు మినిమం డే 2-3 జతలైనా కూడా మినిమం కావాలి కదా. సో అట్లా ప్లాన్ చేసినాం అనమాట. అండ్ అక్కడ మనకి వాష్ చేసుకోవడం అదంతా అవైలబిలిటీ ఉండదు కాబట్టి సో ఇంకా యూజ్ చేసినవి అన్నీ కూడా వేరే బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ వేసుకోవడానికి కొత్తగా ఉండేలాగా ప్లాన్ చేసినాం అనమాట. మ్యాక్సిమం మేము 3 to 4 days ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా మా ఆయనకి ముందే తెలుసు, సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. సో ప్లాన్ చేసింది ఆయనే కాబట్టి మాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అట్లా 4 to 5 days ముందేమో చెప్పిండు. సో ఆ 4 to 5 daysలోనే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అట్లా మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ మేము చేసిన పనులేంటి అండ్ నేనేమేమి క్యాప్చర్ చేసినా, ఎవరైనా ఎయిర్పోర్ట్ని దగ్గర నుంచి చూడాలనుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఇదంతా ఇష్టపడతారు ఈ వీడియోని అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే చాలా ఇష్టంతో దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ ఎట్లుంటాయి ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి క్యాప్చర్ చేసిన అనమాట.
ఇంకా ఇక్కడ నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో క్లియర్గా చెప్తానమాట. సో ఇదంతా కూడా పైన డిపార్చర్స్. సో మనం వెళ్ళేటప్పుడు మనకి టికెట్ మీద ఉంటుంది అనమాట, ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళాలి అని చెప్పేసి. సో మాకైతే ఈ ప్లేస్ వచ్చారు. సో దీని లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా టికెట్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. అండ్ టికెట్ లోపల ఉన్న నంబర్స్ అండ్ ఐడి కార్డులో ఉన్న ఫేసెస్ అన్నీ సేమ్ ఉన్నాయా, మ్యాచ్ అయినాయా అని చెప్పేసి చూస్తారు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అక్కడైతే లగేజ్ చెకింగ్ అంట. సో లగేజ్ వెయిట్ ఎంత ఉంది, సో మినిమం వెయిటేజ్ అయితే ఉంటుంది కదా. సో ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా వీడియోలో చెప్తాను. అటు వెళ్ళిపోయామేంటి? ఓ మై గాడ్, మై పాప ఇటు వచ్చేసి ఏమైంది? వాట్ హ్యాపెన్? ఫేస్ ఎందుకు అట్లా పెట్టినావు చెప్పు. వెళ్తాం. చెకింగ్ అయ్యేదాకా కూడా ఓపిక లేదా? బ్యాగ్స్ అన్నీ మన చెకింగ్ కాదు, బ్యాగ్స్ చెకింగ్ అవుతుంది. చెకింగ్ అయిపోయి బ్యాగ్స్ వెళ్ళిపోతాయి, మనం వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటాం. అట్లా బ్యాగ్స్ చెకింగ్ అయిపోగానే చూసిరు కదా, అట్లా తీసుకెళ్ళిపోతుంది అనమాట ట్రాలీ. సో బ్యాగ్స్ అయితే వెళ్ళిపోయినాయి. మా టికెట్స్ని తీసుకొని ఇంకా మన చెక్కింగ్ మామూలుగా ఉండదు అనమాట. మన చెక్కింగ్ అసలు చుక్కలు కనిపించినాయి నాకైతే. నేను నార్మల్గా బ్లాక్ జాకెట్ వేసుకున్నాను కదా, ఆ జాకెట్ కూడా తీపిచ్చిర్రు. ఫోన్లు, వాచ్లు, ఏవైనా ఎలక్ట్రిక్ డివైసెస్ ఉంటే అన్నీ కూడా తీసి బయట పెట్టాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలా. సో ఫేసెస్ ఏమో మ్యాచ్ అవ్వాలంట దీంట్లో. సో ఫేసెస్ని స్కాన్ చేస్తున్నారు, టికెట్ని స్కాన్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అన్ని వాచ్, ఎలక్ట్రానిక్ డివైజెస్, చార్జర్స్ ఇంకేవి ఉన్నా కూడా తీసి బయట పెట్టేసేయాలంట. సో బ్యాగ్ లోపల ఉన్నా కూడా అన్ని తీసి బయట పెడుతున్నారు. సో మేము కూడా ఇంకా అట్లనే పెట్టినాం. అండ్ నేను జాకెట్ వదిలేసిన వేసుకొని ఉన్నాను అనమాట. సో స్పెషల్గా పిలిచి మరీ జాకెట్ని కూడా అక్కడ పెట్టాలి అని చెప్పేసారు. సో అట్లా మళ్ళీ వాటన్నిటిని అక్కడ పెట్టి తీసి మళ్ళీ బ్యాగ్లో ప్యాక్ చేసుకొని అంతా చేసేసరికి మాకు 1.5 hours కంటే ఎక్కువ అయిపోయింది. సో అట్లా ఇంకా అన్ని చెక్కింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నిజంగా 2 hours ఎందుకు అంటారా అని నాకైతే ఇప్పుడు అర్థమైందనమాట. సో చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు అండ్ ఒక్కసారి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత మనకు అసలు టైమే తెలియదు అనమాట. 2 గంటలు కాదు, 4 గంటలు కూడా అట్లా ఈజీగా గడిచిపోతుంది. సో అట్లా లోపలికి వచ్చినాము. అసలు షాపింగ్ కాంప్లెక్సెస్ ఇంకా అన్నీ కూడా ఫుల్ కాస్ట్లీ అనమాట, ఏది ముట్టినా కూడా. సరే ఇంకా వాటి అవిటి జోడికి కూడా మనం పోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ షాపింగ్ చేసుకొని వచ్చినాం కాబట్టి. ఏరోప్లేన్స్ని అట్లా క్యాప్చర్ చేసుకుందామని మా పిల్లల్ని అట్లా తీసుకెళ్ళి ఒక్కొక్క మూమెంట్స్, ఏరోప్లేన్ మూవ్ అవుతూ ఉంటే అండ్ ఫ్లై అవుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు చూసిరనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం బుద్ధి తెలిసిన తర్వాత ఇదే అనమాట. మా బాబుకి తెలుసు కానీ పాపకైతే తెలియకుంటుండే. సో నార్మల్గా ఇట్లా లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. సో వాళ్ళని అట్లా వదిలేసేసి నేను ఇంకా అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. అసలు ఏముంటాయి ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా, చెప్పాను కదా. ఒకప్పుడు నేను కూడా అట్లనే అనుకుంటుండే. సో మనకు అనిపిస్తుందంటే మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా ఏరోప్లేన్లు ఎక్కడమే అనే ప్లేస్లో కూడా ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇదైతే 6,000 ఏమో ఉంది డ్రెస్. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనమాట. పిల్లలకైతే తినిపించకుండా తీసుకొచ్చినామని చెప్పేసి, కానీ మేము తీసుకున్న వరస్ట్ డెసిషన్. మార్నింగ్ హ్యాపీగా ఇంట్లో తినేసి రావాల్సింది. సో ఇడ్లీ తీసుకున్నాము. 2 pieces ఆఫ్ ఇడ్లీకి 200 అంట. అండ్ ఇవి బటన్ ఇడ్లీస్, అది కూడా 200. చిన్న చిన్న పీసెస్ ఆఫ్ ఇడ్లీస్ 8 pieces ఇచ్చారు అనమాట. నిజంగా ఎవరి పొట్టలకు సరిపోలేదు. అండ్ అక్కడ క్యూ మామూలుగా లేదనమాట. అంత కాస్ట్ అయినా కూడా జనాలు తింటున్నారు. ఎంత కాస్ట్ అయినా ఆకలినప్పుడు ఇంకేం చేయలేం కదా తినకుండా వచ్చినప్పుడు. సో అట్లా మేమైతే అక్కడ తినేసినాము. అండ్ అన్నిట్లోకెల్లా ఇడ్లీయే తక్కువ కాస్ట్ అనమాట. దోశ తీసుకున్నా ఇంకే తీసుకున్నా 250 ఏబో కంటే తక్కువ ఏమి లేవు. ఉప్మా కూడా మినిమం 200 అనమాట. ఒక వాటర్ బాటిల్ అవి ఇవి కూడా 80 to 90 రూపీస్ ఉన్నాయి. నార్మల్గా బయట కంటే కూడా ప్రతిదీ 50-100 రూపీస్ ఎక్కువ ఉందన్నమాట. సో బెటర్ బయట తినేసి రావడము. అండ్ చాలామంది కూడా బాక్సెస్లో ప్యాక్ చేసుకొని వచ్చారు. కానీ మేము ఏంటంటే బయటికి ఎక్కడికైనా పోయినప్పుడు వెకేషన్కి కానీ ట్రిప్కి బాక్సెస్లో ప్యాక్ చేసుకొని పోవడానికి, ఇట్లా చపాతీస్, పులిహారాస్ అవన్నీ చేసుకొని పోవడానికి ఇష్టపడం అనమాట. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటాం అనమాట. మేము అందరం కూడా ఒకటే ఆలోచనతో ఉంటాము. సో అట్లా ఏరోప్లేన్స్ని చూస్తూ ఉంటే నిజంగా అదొక రకమైన ప్రశాంతంగా అనిపించింది అనమాట. అసలు నిజంగా 1/2 hour టైం ఉంది ఇంకా, అయినా కూడా 10 నిమిషాలు గడిచిపోయినట్టు అనిపించింది. సో ఎందుకు ఇంత తొందరగా వస్తారా అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి అనుకున్నాం. అండ్ మా పిల్లలు కూడా మంచిగా వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసారు. అండ్ ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం అని చెప్పారు అనమాట. సో రిటర్న్లో కూడా ఇట్లానే కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనిపించింది. అట్లా ఎయిర్పోర్ట్లో అయితే ఫుల్ టైం పాస్ చేసుకున్నాము. హ్యాపీగా ఉందా? బాగున్నాయి ఏరోప్లేన్స్, బాగున్నాయా?
లోపలికి వెళ్ళాలంటే మనకు టైం అవ్వలేదు కానీ ఏ ఏరోప్లేన్స్ ఉన్నాయో తెలుసా నీకు? చెప్పు రియాన్స్, ఏరోప్లేన్స్ లో ఏమేమి ఏరోప్లేన్స్ ఉన్నాయో? ఎయిర్వేస్, ఏరోప్లేన్, ఇంకా బ్రాండ్స్ నాన్న. ఇప్పుడు మనం వెళ్ళేది ఇండిగో, నెక్స్ట్ ఇంకా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా ఎక్స్ప్రెస్, అదే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అది. అని ఇంకా డొమెస్టిక్ ఇవే డొమెస్టిక్, ఇంకోటి ఏమో చెప్పేది కదా, డొమెస్టిక్ యానిమల్స్. అట్లా మా టైం అయితే అయిందన్నమాట. ఇంకా సో ఒక క్యూ లైన్లో నిలబడాలి. ఒక్కొక్కళ్ళని అట్లా మొత్తం అంతా కూడా స్కాన్ చేసుకుంటూ టికెట్స్ చెక్ చేసుకుంటూ లోపలికైతే పంపిస్తారు. అక్కడ ఒక 15 minutes వెయిట్ చేసినాము. ఎందుకంటే మొత్తం అందరూ జోన్స్ ఉంటాయి అన్నమాట. Zone 1, Zone 2, Zone 3 అని చెప్పేసి అట్లా ఒక్కొక్క జోన్ వాళ్ళని పంపిస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్గా అన్ని టైప్స్ ఆఫ్ చెకింగ్స్, ఇమిగ్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఏమండి హాయ్ హాయ్ బాయ్ డ్రాయింగ్ వెళ్తూ ఉన్నాం అన్నమాట. మంచిగా పట్టుకో సైడ్లో. అట్లా మొత్తానికి ఇంకా వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. ఫ్లైట్ కూడా ఎక్కేసినాము. పిల్లలు అయితే మామూలు హ్యాపీ కాదనమాట. మొక్కుకుంటున్నారు విండో సీట్ రావాలి అని చెప్పేసి. కానీ వచ్చింది ఫైనల్గా. ఒక్కటైతే విండో సీట్ వచ్చింది. అండ్ ఇద్దరికి ఒక దగ్గర, ఇంకో ఇద్దరికి ఒక దగ్గర వచ్చింది. కానీ మేము కూర్చున్న ప్లేస్లో అయితే ఇద్దరికి వచ్చిన దగ్గర ఎవరు లేకపోవడం వల్ల ఇంకా ముగ్గురం ఒకటే దగ్గర సీటింగ్ చేసినాము. సో అట్లా హ్యాపీగా కూర్చొని ఇంకా తెచ్చుకున్న చాక్లెట్లు, బిస్కెట్లు అవన్నీ కూడా అప్పుడే ఓపెన్ చేసింది. మా పాప ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోనే తింటా అంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత అని చెప్పిన. ఇంకా రాగానే అసలు 1 minute కూడా లేట్ చేయకుండా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవి చదువుకుంటూ ఇంకా చాక్లెట్లు అయితే తింటున్నారు అనమాట. నేను చెప్పినాను కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా దాని గురించి తెలుసుకోవాలి. సో అందుకని చెప్పేసి అవన్నీ కూడా చదవమని చెప్పిన అనమాట. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఏంటిది, ఏదైనా గేమ్ ఆడినా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా దాని గురించి చెప్తాను, ఏదైనా ప్లేస్కి వెళ్తున్నా కూడా అక్కడ ఏంది స్పెషల్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అలవాటు అనమాట. ఫ్లైట్ టేకప్ అవుతుంది. భయం వేస్తుందా? స్టార్ట్ అవుతుంది. స్పీడ్ అవుతుంది. నాకేం భయం కాదు. నాకేం భయం స్ట్రాంగ్ ఉండాలని చెప్తున్నావా? తీసుకోలేదు. నాకేం భయం ఇప్పుడే కాదు, కొంచెం ఫాస్ట్గా పోయిన తర్వాత. చూసిరు కదా, మా పిల్లలైతే కొంచెం కూడా భయపడట్లేదు. నాకైతే ఎందుకో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు
భయం వేస్తుంది యాక్చువల్గా. మా పిల్లలు భయపడతారేమో అనుకున్నా, ఎందుకంటే చాలా చిన్నప్పుడు ట్రావెల్ చేసారు అండ్ చెవులు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి అనమాట గాల్లోకి వెళ్ళేటప్పుడు. సో కింద నుంచి అట్లా పైనకి వెళ్ళే వరకు కూడా భయపడుతూనే కెమెరా అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అట్లా మొత్తానికి అయితే అట్లా మేఘాలయలోకి అయితే వెళ్ళిపోయింది ఫ్లైట్. గింత కూడా మా పిల్లలు అసలు భయపడలేదు. నాకైతే చెవులు అసలు కొద్దిసేపు ఇనిపేలేవు అనమాట. సో అట్లా ఇయర్బడ్స్ పెట్టేసుకున్నాను నేనైతే. మా పిల్లలు అయితే ఇక కొంచెం చెవులలో సౌండ్ వినిపించట్లేదు అది ఇది అని చెప్పేసి కొద్దిసేపు అన్నారనమాట, సతాయించలేరు ఏమి. కాకపోతే నేను ఆల్రెడీ వాళ్ళిద్దరికి కూడా చెవులలో ఇయర్బడ్స్ పెట్టేసిన అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం వాళ్ళకైతే అంత ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఎంత పెట్టుకున్నా, నేను ఇయర్పాడ్స్ పెట్టుకున్నా కూడా డిఫరెన్స్ అయితే కనిపించింది అనమాట. కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది, సౌండ్ తక్కువ వినబడినట్టు, ఏదో గీ అని సౌండ్ వచ్చినట్టుగా. సో మీలో ఎవరైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసారో కామెంట్ చేయండి. నిజంగా మామూలు కష్టాలు కాదు ఈ ఫ్లైట్లో వెళ్ళాలంటే అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పైనకి ఒక వేలోకి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అంతేం తెలియదు అనమాట. వెళ్తూ ఉన్నట్టు కూడా, ట్రావెల్ చేస్తున్నట్టు కూడా అనిపించదు. సో నార్మల్ అయిపోయారు. ఇంకా సీట్ బెల్ట్స్ కూడా తీసేసుకోవచ్చు, హ్యాపీగా ఆడుకోవచ్చు. అండ్ ఇంకా మా పాపకు ఆబ్వియస్లీ ఇంకా ఏదైనా ఫుడ్ ఐటమ్ వస్తుందని అంటే అస్సలు వదలదు అనమాట. ఇక్కడ ఏదో ఇస్తున్నారు అని తెలిసి సో ఇంకా అడిగేసరికంటే అక్కడ జ్యూస్ తీసుకుంది. సో హ్యాపీగా అట్లా తాక్కుంటే ఎంజాయ్ చేస్తుంది. సో ఇంకా అది ఇది చేసుకుంటూ, నా కెమెరా వల్ల యాక్చువల్గా ఇక్కడ జరిగిన పొరపాటు నాదే అనమాట. సో కెమెరాకి చూపియు అది ఇది అని చెప్పేసి అనేసరికంటే ఇంకా మా పాప ఏం చేసిందో మీరే చూడండి. యాక్చువల్గా ఆ టైంలో తిట్టినా, కాకపోతే అది జరిగింది నా వల్లనే అనమాట. తర్వాత వీడియో చూసుకున్న తర్వాత రిగ్రెట్గా ఫీల్ అయినా నేను. వీడియోకి చూపియు అని చెప్పేసి ఇట్లా అనడం వల్ల సడన్గా చెయ్యి తగిలి అట్లా పడేసింది అనమాట కప్ని. పాపం అనిపించింది నిజంగా. కాకపోతే చాలా మంచోళ్ళు ఉన్నారు ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు. చూసి మళ్ళీ ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా ఇచ్చిందనమాట పాప కోసం అని చెప్పేసి. సో అట్లా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాం అనమాట. సో అది తాగేసి ఇంకా బిస్కెట్స్ అవి తినేసి 2.5 hour జర్నీ అనమాట. అసలు తెలియలేదు యాక్చువల్గా. నార్మల్గా కింద ఎట్లా జర్నీ ఉంటుందో పైన కూడా అట్లనే అనిపించింది. సో పడుకుందామని చెప్పేసి అనుకున్నా కూడా నిద్ర రాలేదు. అండ్ ఇక మా పిల్లలు ఏదో ఒకటి టైంపాస్ చేస్తూ ఉంటారు అనమాట. జర్నీలో మంచిగా ముచ్చట్లు చెప్తారు, స్టోరీస్ చెప్తారు. అండ్ అక్కడ ఉన్న బుక్స్ అవి ఇవి చదువుమని చెప్పిన అనమాట. సో అవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసేసి టిష్యూ పేపర్స్ తోటి మా పాప ఏదేదో చేసుకుంటూ ఆటలాడుతూ ఉన్నది. సో ఇంకా మళ్ళీ కిందికి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైం వచ్చింది. అందుకే నేనైతే ఇయర్ పోడ్స్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళైతే చెవులలో అట్లా ఫింగర్స్ పెట్టేసుకొని ఇంకా ఆటలాడుతూ ఉన్నారు. ఏం పర్లేదు, మాకేం అనిపించలేదు వచ్చేటప్పుడు అని చెప్పేసి. సో అట్లా మొత్తానికైతే రీచ్ అయిపోయినాము, దగ్గరలో ఉన్నాము. చండీగఢ్లో దిగబోతున్నాము. చండీగఢ్ నుంచి నెక్స్ట్ క్యాబ్ తీసుకొని షిమ్లాకి అయితే వెళ్ళాలన్నమాట. సో సిటీని అంతా కూడా అట్లా పైనుంచి వ్యూ క్యాప్చర్ చేస్తే అసలు ఏమన్నా అనిపించిందా నిజంగా. ఇదంతా అద్భుతం అనిపించింది నాకైతే. Ladies and gentlemen, Chandigarh is a defense airport and photography is strictly prohibited. చండీగఢ్కి రీచ్ అయిపోయినామా? ఈ బాక్సెస్ అన్నీ కూడా లగేజెస్ పెట్టిన బాక్స్ అనమాట. సో తీసుకుపోయి మళ్ళీ మనకు మొత్తం అక్కడ రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది ఒక ట్రాలీ, దాంట్లో అయితే ఇస్తారు. అక్కడ వెళ్ళి లగేజెస్ అన్నీ కూడా మళ్ళీ మనం తీసుకోవాలన్నమాట. సో అట్లా మొత్తానికైతే రీచ్ అయిపోయినాము. ఒక్కసారి చల్లగా లోపల నుంచి బయటకు వచ్చేసరికి 42 degrees సెంటీగ్రేడ్ ఎండ అయితే ఉందంట. అసలు మండిపోతుందన్నమాట. అట్లా దిగ్గానే ఎండ చూసిరు కదా. అసలు ఆ క్లారిటీ ఎట్లొచ్చింది, ఫుల్ ఎండ అనమాట. అస్సలు తట్టుకోలేకపోయినాం. ఫస్ట్ తొందరగా వెళ్ళిపోవాలి లోపలికి అని చెప్పేసి అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. అట్లా
ఏరోప్లేన్ల నుంచి దిగిన తర్వాత మనని పిక్ చేసుకోవడానికి అక్కడికైతే బస్సు వస్తుంది అనమాట. అట్లా ఒక ఏరోప్లేన్ వచ్చేలోపు 4 to 5 బస్సెస్ అయితే అక్కడ రెడీగా ఉంటాయి. సో ఆ బస్సులో ఎక్కేసి ఎయిర్పోర్ట్ వరకు అయితే వెళ్ళాలన్నమాట. సో ఎయిర్పోర్ట్ జస్ట్ దగ్గరలోనే ఉంటుంది కానీ అక్కడి వరకు ఎవరు నడవలేరు కదా. సో అట్లా బస్సులో తీసుకెళ్తారు. నార్మల్గా అయితే కొన్నిసార్లు డైరెక్ట్గా దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేలాగానే ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు అట్లా బస్సులో వెళ్ళాలన్నమాట. సో ఇంకా వెళ్ళి లగేజ్ని పిక్ చేసుకోవాలి. లగేజ్ని పిక్ చేసుకొని ఇంకా మా కోసం ఆల్రెడీ క్యాబ్ అయితే రెడీగా ఉంది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. 1:15 అవుతుంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎటు వెళ్తాం ఏంటిది అనేది కీప్ వాచింగ్. సర్ప్రైజ్. అయ్యో ఏమైంది బుడి? హలో స్టైల్స్, కమ్ లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. హ్యాపీగా మేమైతే చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికంటే మాకైతే క్యాబ్ రెడీగా ఉంది. సో క్యాబ్లో ఎక్కేసి గోయింగ్ టు షిమ్లా. సో ఆన్ ది వేలో చిన్నగా లంచ్ ఎట్లా చేసి ఇక్కడ బోర్డులో చూస్తే షిమ్లా 115 కిలోమీటర్సే కదా అని అనుకున్నాము. ఎక్కిన తర్వాత డ్రైవర్ చెప్పిన నిజాలు విన్న తర్వాత షాక్ అయిపోయినాం అనమాట. మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్స్. సో కొండల పైన చుట్టూ తిరుక్కుంటూ తిరుపతి కొండల్ని ఒక 1000 సార్లు ఎక్కినట్టు ఉంటుంది అనుకోండి. సో అట్లా మొత్తం అన్నీ కూడా ఘాట్ రోడ్స్లో వెళ్ళాలన్నమాట. సో 115 కిలోమీటర్స్ అంటే దగ్గర 6 hours పైనే పడుతుందంట. అండ్ కొంచెం స్లోగా వెళ్ళాలి కాబట్టి సో ఇంకా ముందుగా తినేసి బయలుదేరదామని చెప్పేసి ఒక మంచి డాబా దగ్గర అయితే ఆపిండు డ్రైవరు. సో అక్కడ మనిషే కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది కదా ఏరియా అంతా. సో అట్లా ఒక ప్లేస్లో అయితే ఆపిండి. ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి సో అట్లా ఫుడ్ తినేసేసి బయలుదేరదామని చెప్పేసి ఇంకా హోటల్ అయితే రీచ్ అయిపోయినాము. ఆ డాబా అయితే నిజంగా చాలా బాగుండే, మంచిగా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పిండు. సో మేము కొన్ని స్పెషల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మన దగ్గర ఉండే స్పెషల్స్ కాకుండా అక్కడ స్పెషల్స్ ఏంది, మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అట్లా అక్కడ స్పెషల్స్ ఆర్డర్ చేస్తాం అనమాట. ఎందుకంటే మన స్టైల్స్ ఎప్పుడు తింటూ ఉంటాం కదా, ఏ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళ ఫుడ్ ట్రై చేయాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత మన ఫుడ్డే కదా తినేది. సో అట్లా లచ్చా పరాటా అక్కడ చాలా ఫేమస్ అంట. అండ్ చికెన్లో సంథింగ్ అదేదో పేరు ఉంది, యాక్చువల్గా మర్చిపోయిన ఆ కర్రీ పేరు. కాకపోతే అసలు నిజంగా అదిరిపోయింది. సో ఆబ్వియస్లీ మనకి ఎగ్ టచ్ ఉండాలి, మళ్ళీ ఏదైనా టేస్ట్ నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఎగ్ బుర్జీ తీసుకున్నాము. సో పరాటాస్ అయితే నిజంగా అదిరిపోయినాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా బటర్ నాన్స్ లాగానే ఉన్నాయి కానీ చాలా సాఫ్ట్గా మంచిగా ఉండే. అండ్ కర్రీ అయితే అదిరిపోయింది. అండ్ స్పైస్ కూడా పర్ఫెక్ట్గా ఉండే అనమాట. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం సాల్ట్ అండ్ స్పైస్ చాలా తక్కువ తింటారు. కాకపోతే ముందే మేము ఎట్లాంటి అయినా డిఫరెంట్ ట్రై చేద్దాం కానీ కొంచెం స్పైస్ ఉండాలని చెప్పి పెట్టినాం అనమాట. సో కొంచెం స్పైస్ వాళ్ళ స్టైల్లో చేసేసరికంటే నిజంగా చాలా నచ్చింది ఫుడ్ అయితే. సో అట్లా అది తిన్న తర్వాత ఆబ్వియస్లీ మనకు కొంచెం అన్నం పడకపోతే ఇంకా తిన్న ఫీలింగ్ ఉండదు కదా అని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో వీళ్ళ దగ్గర బిర్యానీ అంటే ఇదన్నమాట. సో ఓకే, యావరేజ్ అనిపించింది. అదైతే ఇంకా మన దమ్ బిర్యానీ అలవాటు అయిపోయిన తర్వాత మనకి ఇంకేం నచ్చాయి కదా. సో అట్లా ఐ లవ్ కోటి అని రాసింది. సో మన కోటి గుర్తొచ్చి ఒకసారి అయితే క్యాప్చర్ చేసిన. సో అట్లా మొత్తానికైతే ట్రావెల్ స్టార్ట్ అయింది. ఇది ఇప్పటిదాకా చేసిన ట్రావెల్ అంతా ఒకవైపు, ఇప్పుడు చేయబోయే ట్రావెల్ అయితే ఒకవైపు అనమాట. సో మంచిగా చూపిస్తా అసలు ఎట్లాంటి ఘాట్ రోడ్స్ ఉంటాయి ఏంటిది అని చెప్పేసి. సో నేనైతే చూసిన మా ఊళ్ళో వెళ్ళినప్పుడు, కానీ నేను కూడా ఇట్లా వీడియో కాల్లో చూసిన. సో మీకు ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నట్టు. కాకపోతే ఇంకా నేను ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నా, ఎక్స్పీరియన్స్ చేస్తున్నానంటే నేనేనా వెళ్ళింది అనిపించింది కొద్దిసేపు అయితే నాకు. యాక్చువల్గా రౌండ్ అండ్ రౌండ్ తిరుక్కుంటా వెళ్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే పడనుళ్ళకైతే బిస్కెట్ అవుతుంది. సో మేము కొంచెం స్ట్రాంగ్ కాబట్టి బతికిపోయినాము. అండ్ తినకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళేటోళ్ళం ఏమో ఇట్లా ఉంటుందా అని తెలిస్తే. అండ్ డ్రైవర్ కూడా మీరు అంతసేపు ఉండలేరు, ఫస్ట్ తినేసేయండి ఏం కాదని చెప్పిండు. అండ్ నేను ఇంకా స్లోగా పోతారేమో అనుకున్నా. అయినా కూడా నార్మల్గా రెగ్యులర్గా స్ట్రైట్ రోడ్లో అంత స్పీడ్ కాకపోయినా మంచి స్పీడ్లోనే తీసుకుపోయారు. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు ఉంటుంది కదా ఆ వేలో డ్రైవ్ చేయడము. సో వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే స్పీడ్లో అయితే వెళ్ళారనమాట. మాకైతే మామూలుగా తిప్పట్లేదు, కళ్ళు కడుపులో అప్పుడే తినేసి ఉన్నాము. అండ్ రౌండ్ ఫస్ట్ టైం అనమాట కార్ జర్నీ అంతసేపు. లాస్ట్ టైం అప్పుడెప్పుడు గోవాకి అంత జర్నీ చేసినాం కార్లో. దాని తర్వాత జర్నీ అంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఏందబ్బా కడుపులు ఇట్లా అయిపోతుంది, అసలు ఏమవుతుంది, వీక్ అయిపోతామా, అసలే ట్రిప్కి వచ్చినాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ డ్రైవర్ అయితే చాలా మంచి బూస్టప్ ఇస్తూ ఉన్నాడు అనమాట. కొద్దిసేపు ఇట్లనే ఉంటుంది, అక్కడి వరకు ఇట్లనే ఉంటుంది, ఇక్కడ వరకు ఇట్లనే ఉంటుందని మంచిగా టైంపాస్ చేస్తూ ఉన్నాడు. చూసిరు కదా ఒక్కొక్కటి ఇట్లా మూవ్ అవుతూ ఉండాలి. అట్లా ఒక్కొక్కసారి అయితే
20-30 మినిట్స్ వరకు ట్రాఫిక్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ట్రాఫిక్ అని కాదు, ఒక్కొక్క కారు ఘాట్ రోడ్ కాబట్టి రెండు వెళ్ళలేవు, ఒకటి వెళ్ళిన తర్వాతనే ఇంకొకటి వెళ్ళాలన్నమాట. సో అట్లా మొత్తానికైతే ఇంకా ట్రావెలింగ్ జరుగుతూ ఉంది. సో చాలా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్, అడ్వెంచర్స్ అన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్, ఎందుకంటే ఇదంతా ఒక వింత ప్రపంచంలాగా అనిపించింది. సో నా కళ్ళతో మీ అందరికీ కూడా నా వీడియో ద్వారా చూపిస్తాను అనమాట. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నిజంగా అదృష్టం చేసుకొని ఉండాలనేమో ఇట్లాంటి ప్రదేశాలని చూడడానికి, అందమైన లోయలని, కొండలని చూడడానికి అనిపించింది. కొంచెం భయంకరంగానే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం ధైర్యం చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదే ఘాట్ రోడ్లో ఇక్కడ షిమ్లాకి రీచ్ అయిపోయిన తర్వాత ఒక హైకోర్టు ఉంటుందంట. ఆ హైకోర్టు దగ్గర ఏంటంటే నిమిషానికి ఒక కార్ని మాత్రమే పంపిస్తారంట, మళ్ళీ స్టాప్ చేస్తారట 1 మినిట్, తర్వాత మళ్ళీ పంపిస్తారంట. అట్లా మా ముందు 25 కార్స్ ఉండే. సో మా కార్ టర్న్ వచ్చేసరికంటే 25 మినిట్స్ పట్టిందనమాట. అట్లా కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. సో మేము ఓపిక్గా, హ్యాపీగా, స్థిరంగా వచ్చినాం కాబట్టి ఇంకా అంతా అనిపించలేదనమాట. సో చూసిరు కదా, అవన్నీ కూడా హోటల్స్ అనమాట. ఇక్కడ అంతా మ్యాక్సిమం ట్రావెలర్సే ఉంటారు. ఉండే వాళ్ళంతా కూడా నార్మల్గా చిన్న హట్స్లలో అట్లా ఉంటారు. కానీ ఈ హోటల్స్ అన్నీ కూడా ట్రావెలర్స్ కోసమే, అసలు మామూలుగా రారన్నమాట ఇక్కడికి ట్రావెలర్స్ విజిట్ చేయడానికి. నిజంగా ఇంతమంది వస్తున్నారు అని అంటే ఇంత గ్రేటా ఇక్కడ సైడు అని అనుకున్నా నేనైతే. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో ఫైనల్గా హోటల్కి రీచ్ అయిపోయినాము, రెస్ట్ తీసుకోవాలనిపించింది అనమాట. సో అట్లా మొత్తానికైతే హోటల్కి ఎంటర్ అయిపోతున్నాము ఈరోజు. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా మంచి వ్లాగ్స్ ఉంటాయి. సో ఈరోజు అంతా కూడా రెస్టేనంట. నిజంగా ఆ విషయం చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము యాక్చువల్గా ఫుల్గా ప్యాకేజ్లో వెళ్ళినాం కాబట్టి మొత్తం అంతా ప్లాన్డ్ ఉంటుంది అనమాట. ట్రిప్ ఏ డే ఎక్కడికి వెళ్ళాలి ఏంటిది అని చెప్పేసి. సో అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్ళి వ్యూ అంతా చూసేసి డిన్నర్కి అయితే వెళ్ళాం అనమాట. సో అట్లా డిన్నర్ చేద్దామని వచ్చినాం. డిన్నర్ అయితే మంచి సూపర్ వెజ్ బఫే అయితే పెట్టిందనమాట. సో అక్కడ నుంచి వద్దాం మనం ఫస్ట్. అది యాక్చువల్గా సూప్ అనుకుంటా. వెయిట్ ఏ మినిట్ స్టీమ్ రైస్, స్వీట్. ఏం స్వీట్ అది? ఇది చూపి షాహీ తుక్కుడా. ఇది ఉన్నారుగా. ఇదేంటి? మిక్స్డ్ వెజ్ కర్రీ, కడీ పకోడా, ఇదేంటి? పాలక్ పన్నీర్, దాల్ తడకా, ఇదేంటి ఓపెన్ చేయి, స్టీమ్డ్ రైస్, పాపడ్. సరే అట్లా హోటల్లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్లో కూర్చొని డిన్నర్ అయితే చేసేసినాము. ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళినాము ఫర్దర్ వ్లాగ్స్లో చూపిస్తా. ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. నేను మీ శ్రీమతి స్వాతి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.